హలో ఎవ్రీవన్. ఫస్ట్‌లీ మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే లాస్ట్ రిలీజ్ చేసిన సేక్వేరియం వీడియోకి మీరు చూపించిన సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఆ వీడియోకి చాలా మంది లైక్ చేశారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయ్యారు ఆ వీడియో చూస్తున్నప్పుడు. రియల్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడైతే మనం లేట్ చేయకంటే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అక్వేరియం నుంచి బయటికి రాగానే మీకు ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్ కనిపిస్తుందండి. ఇది ఫొటోస్ కి చాలా అనువైన లొకేషన్. మీరు లోపలికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఈ ఫోటో పాయింట్ అయితే మిస్ అవ్వద్దు. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకుని కేబుల్ కార్ కి అయితే వెళ్ళిపోతాం. సో కేబుల్ కార్ టికెట్ ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి కదండి, $33 and $35. మీకు వీటి గురించి కూడా డీటెయిల్ గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా డిస్కౌంట్ లో తీసుకోవాలనేది. అండ్ ఈ కేబుల్ కార్ అనేది 2 లొకేషన్స్ కి అయితే ఉంటుంది. ఒకటి సెంటోసాకి వెళ్ళొచ్చు, రెండోది మౌంట్ ఫైబర్ పీక్ అయితే వెళ్ళొచ్చు. మేమైతే ఫస్ట్ మౌంట్ ఫైబర్ పీక్ అయితే వెళ్ళబోతున్నాం. మీకు కనిపిస్తుంది కదా, ఇదే బోర్డింగ్ పాయింట్. అండ్ మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఎంత ఎలివేషన్ లో వెళ్తుంది, టెంపరేచర్స్ ఎలా ఉంటాయి, మాకు కనిపించబోయే వ్యూ పాయింట్స్ ఏంటని చాలా ఎక్సైటింగ్ ఉంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఎక్కేద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నదే మౌంట్ ఫైబర్ పీక్ స్టేషన్. ఇక్కడే మనం దిగాలి. సో దిగిన తర్వాత ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలనేవి ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ అయితే ఉంది. చూద్దాం మనకైనా మంచి సోవనీర్స్ దొరుకుతాయేమో. $123, 7,500. ఇది ఎంత? $23, అంటే $1,400. ఈ టోపీలు అమ్ముతున్నాడా, టోపీలు మనకు పెడుతున్నాడా అర్థం కావట్లేదండి. లెక్కన మనం అయితే లోపల ఏం కొనలేం. మేమైతే వ్యూ పాయింట్ కి వెళ్ళిపోతున్నాం అండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే సిటీ వ్యూ పాయింట్ మౌంట్ ఫైబర్ పీక్ నుంచి. వాట్ ఈస్ ద వే టు మెర్లయన్? Merlion, this one. Take this cable car. Then drop at Sentosa. ఓ ఐ షుడ్ గో టు సెంటోసా. Yeah. ఐ షుడ్ గో బ్యాక్ దెన్. Yeah, go back, yes. దేర్ ఐ కెన్ వాక్. ఓకే, హియర్ దేర్ ఇస్ నథింగ్ టు సీ. ఓ విన్నారు కదండి, ఇక్కడైతే చూడడానికి ఇంకేం లేదు. జస్ట్ షాపింగ్ కోసం వస్తే రావాలంతే. కాబట్టి మనం అయితే షాపింగ్ చేయట్లేదు కాబట్టి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం సెంటోసా రూట్ లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వ్యూస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సింగపూర్ రివర్ కూడా కనిపిస్తుంది, స్ట్రైట్స్ ఆఫ్ సింగపూర్ కూడా కనిపిస్తుంది. ఇదే సిటీ వ్యూ. ఈ రివర్ దాటిన తర్వాత ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది కదా, అదే సెంటోసా ఐలాండ్. మనమైతే ఇప్పుడు సెంటోసా ఐలాండ్ కి సెకండ్ టైం వస్తున్నాం. ఫస్ట్ అయితే మనం మోనో రైల్ లో వచ్చాం, ఇప్పుడు కేబుల్ కార్ లో వెళ్తున్నాం. ఒకసారి వ్యూస్ కంపేర్ చేసుకోవచ్చు. ఈ కేబుల్ కార్ లో వ్యూస్ ఎలాగున్నాయి అండ్ మోనోరైల్ వచ్చినప్పుడు వ్యూస్ ఎలాగున్నాయని. ఒకవేళ ఎవరైనా ముందు వీడియో కనుక మిస్ అయితే ఐకాన్ లో ఉంటుంది పైన, ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి ఆ వీడియో కూడాని. ఇంటోసా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ డోమ్ కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఫేమస్ ఫ్లవర్స్ తో పాటు మనం ఇంతకు ముందెప్పుడు చూడని ఫ్లవర్స్ కూడా చూసే అవకాశం అయితే దొరుకుతుంది. ఇక్కడ ఫ్లవర్ డోమ్ కదా, ఓన్లీ ఫ్లవర్స్ ఉంటాయి అనుకోవద్దు. ఇక్కడ ప్లాంట్స్ కూడా చాలా ఫేమస్. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న అలోవెరా ప్లాంట్ చాలా ముఖ్యమైనది, అస్సలు మిస్ అవ్వద్దు. మనకైతే ఈ ఆటోమేటిక్ డోర్స్ గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తున్నాయి. ఫ్లవర్ డోమ్ యొక్క డైరెక్టరీ అన్నమాట. ఎక్కడ ఏమేమి ఉంటాయి, వాటి నేమ్స్ ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. ఒక లుక్ వేయండి. మనమైతే ఎలాగో డైరెక్ట్ గా చూడడానికి అయితే వెళ్తాం. అసలు మనం లోపలికి అడుగు పెట్టగానే చాలా ఫ్లవర్స్ అయితే కనిపించినాయి. మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది. అసలు ఈ ఫ్రేగ్రెన్స్ ఏ ఫ్లవర్స్ నుంచి వచ్చిందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. అందుకే కనిపించిన అన్ని ఫ్లవర్స్ ని స్మెల్ చేస్తున్నారు.
లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడండి, ఇది గ్రాస్ ట్రీ, గడ్డి చెట్టు అంట. మనకైతే గడ్డి ఒక నేలకుంటుంది లేదా మహా అయితే ఒక అడుగు అడుగున్నర ఉంటుంది అనుకుంటాం, కాకపోతే ఇది చెట్టుకే కాసింది. గ్రాస్ ట్రీ ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూడండి. మనం అలోవెరా మొక్కలు చూసే ఉంటాం కదా, ఎంత ఉంటాయండి? మహా అయితే ఇంత, 1.5 2 మహా అయితే 3 అడుగులు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆకాశాన్ని అంటే వృక్షం అయితే చూస్తున్నాం, మహావృక్షం అన్నమాట. చూడండి, అది 40 అడుగుల ఎత్తులో కాసింది అలోవెరా. ఇదొక వింతనే చెప్పాలి. మీరు ఇప్పుడు చూస్తున్నదే ఫారెస్ట్ గార్డెనియా, తెలుగులో గంధవర్ధనం మొక్కని కూడా అంటారు. వీటి కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలు ఈ చెట్టుకి కనీసం సంవత్సరం పాటు ఉంటాయంట. వీటిని చాలా మెడిసిన్స్ లో అయితే యూస్ చేస్తారు, ఎస్పెషల్లీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే మెడిసిన్స్ లో ఎక్కువగా వాడతారు. మీరు ఇప్పుడు చూస్తున్నదే కార్క్ ట్రీ. వైన్ బాటిల్స్ మీద మూతలు ఉంటాయి కదా, ఆ మెటీరియల్ ఈ చెట్టు బెరడులోంచే తయారవుతాయి. అంతేకాదు చాలా వరకు సౌండ్ ప్రూఫింగ్ మెటీరియల్ కూడా ఈ కార్క్ తోనే తయారవుతుంది. వీడియోలో క్యాప్చర్ చేయలేని కొన్ని హైలైట్స్ అయితే ఫోటో తీయడం జరిగింది. అవైతే స్లైడ్ షో వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి విత్ గుడ్ మ్యూజిక్. సింగపూర్ లో చాలా చోట్ల ఈ చైనీస్ డ్రాగన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారో, చాలా బాగున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. సింగపూర్ లో టెక్నాలజీ ఎలా వాడుతున్నారంటే, అరటిపండు మొగ్గిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక మిషన్ అయితే కనిపెట్టాడండి. మిషన్ లో బటన్ నొక్కితే యూవీ లైట్ అనేది గ్లో అవుతుంది అనమాట. ఏ అరటిపండు అయితే నీలి రంగులో మారుతుందో అది మొగ్గిన అరటిపండు, ఏదైతే మామూలుగా ఉంటుందో అది పచ్చగున్న